ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని మనము టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడానికి ముఖ్య కారణము తన యొక్క ఆశయం. ఎందుకనగా తను ఒక టీచర్గా, ఒక తత్వవేత్తగా, ఒక ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది. మల్టీపర్పస్ పర్సన్గా మనం చెప్పుకోవచ్చు. అన్ని రంగాల్లో ముందుంటూ తన యొక్క బర్త్డేని ఒక టీచర్గా వర్క్ చేసి తను ఉన్నప్పుడు తన యొక్క విద్యార్థులంతా కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని జరిపేటటువంటి సందర్భంలో తన యొక్క ఆశయం ఏంటంటే, నా యొక్క బర్త్డేని ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తను కోరడం జరిగింది. తన యొక్క ఆశయం మేరకు ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులందరినీ గౌరవిస్తూ తన యొక్క పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా గర్వకారణం. అందులో నేను కూడా ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. టీచర్స్ చెప్పేటటువంటి అంశాలను తరగతి గదిలో ఒక టీచర్ ప్రతి విద్యార్థిని ఒకేలా భావించి ఒకేసారి మాత్రమే తను బోధించడం జరుగుతుంది. మన రిసీవింగ్ని బట్టి మనము ఉన్నత స్థాయిలో ఉండడము, వెనుకంజలో ఉండడానికి కారణాలు అవుతాయి. కాబట్టి ఈ అంశాలని మీరు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క టీచర్ చెప్పినటువంటి మంచిని మాత్రమే మనం గమనించాలి. ఏ విషయంలోనైనా కోప్పడినా కూడా వాటిని వదిలేస్తూ మంచి విషయాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఒక్కొక్క టీచర్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక టీచర్ యాక్టివిటీస్ ద్వారా తన యొక్క సందేశాన్ని విద్యార్థులకు అందించడం జరుగుతుంది. కొంతమంది రచనల ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది పాటల రూపంలో కూడా తన యొక్క బోధనను బోధించడం జరుగుతుంది. మీ కొరకు, మన 10వ తరగతి విద్యార్థుల కొరకు యాజ్ ఏ టీచర్గా మనకు 10th క్లాస్ విద్యార్థులకు సర్క్యులేషన్ లెసన్ అని ఉంది కదా నాన్న, అది కంటిన్యూషన్లో ఉంది. ఈ టీచర్స్ డే సందర్భంగా నేను ఒక పాట రూపంలో మీకు వినిపించాలనుకున్నాను. నాకు ఏదైనా కూడా ఒక అకేషన్ జరుగుతుంది అని అంటే పిల్లలకు ఏదో ఒక కొత్త విధానంలో వాళ్ళకు తెలియపరచాలనేటటువంటి కోరిక నాలో ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియనటువంటి ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో ఒక కొత్త రూపంలో పిల్లలకు నేర్పాలి అనేటటువంటి తపన ఉండాలి ప్రతి ఒక్కరికి. అలా ఉన్నటువంటి విద్యార్థులే ముందు మనము భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండగలుగుతాం. మీలో కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆశయాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకోసము ఒక సాంగ్. హృదయం ఎక్కడున్నది, ఛాతికి ఎడమ వైపునున్నది, అందమైన ఆకృతి, బేరి పండు ఆకృతి, నాలో రక్తం పంపించేస్తుంది. ఊరపంజరం లోపల ఊపిరితిత్తుల మధ్యన లబ్డబ్బాని కొట్టుకుంటుంది, నా గుండె పిడికిలి పరిమాణంలో ఉంటుంది. హృదయం ఎక్కడున్నది, ఛాతికి ఎడమ వైపునున్నది, అందమైన ఆకృతి, వేరి పండు ఆకృతి, నాలో రక్తం పంపించేస్తోంది. కర్ణికా గదులు 2, జఠరికా గదులు 2, మొత్తం కలిపి 4 గదులు ఉండు. కర్ణికా గదులు 2, జఠరికా గదులు 2, మొత్తం కలిపి 4 గదులు ఉండు. గుండెలో గదుల కన్నా అమరికే అందమైన, పంపించేసి రక్తం పంపిస్తున్నా, మంచి రక్తము చెడు రక్తము
ఎడమ వైపున మంచి రక్తము, నా గుండెల్లో కుడి వైపున చెడు రక్తము. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, ఛాతికి ఎడమ వైపునున్నది. అందమైన ఆకృతి, బేరి పండు ఆకృతి, నాలో రక్తం పంపించేస్తోంది. లంగ్స్లో నిన్ను కన్నా, స్టెప్స్తో నిన్ను విన్నా, గుండె చప్పుడు నీదేననుకున్నా. సిరలలో రక్తమున్నా, ధమనిలో రక్తమున్నా, పంపింగ్ నీదేనని తెలుసుకున్నా. నాడీ స్పందన, హృదయ స్పందన, రీడింగ్లో నా రెండు ఒకటైనా, చిన్నాన గుండెల్లో నా రక్తం ఎర్రన, చిన్నాన గుండెల్లో నా రక్తం ఎర్రన. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, ఛాతికి ఎడమ వైపునున్నది. అందమైన ఆకృతి, బేరి పండు ఆకృతి, నాలో రక్తం పంపించేస్తోంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.